గాయత్రి, బొమ్మతో ఆడుకుంటావా? కొనుక్కుందామా? అలాగే. చెప్పండి సార్. పాపకి బొమ్మ ఏదైనా? అరే రే రే రే, ఎన్ని బొమ్మలు ఉన్నాయో. నానా అని నన్నెవరో పిలుస్తున్నట్టు అనిపిస్తుంది ఏంటి? అమ్మా గాయత్రి, ఏ బొమ్మను తీసుకుందాం? చూడు తల్లి, చూడు చూడు ఎంత బాగున్నాయో. చూడు గాయత్రి, ఈ బొమ్మ కావాలా? ఈ బొమ్మ నచ్చిందా? బాగుంది బాగుంది. ఎంత బాగుందో. ఎంత బాబు? 600. 600? ఇది బొమ్మయ్యా. అవే కదా సార్ మేము అమ్మేది. మరీ ఇంత రేటా? 200 తీసుకో. 500 సార్ ఫైనల్. తీసుకెళ్లకుండా వదిలేసి వెళ్ళిపోతున్నానని ఈ బొమ్మే నన్ను నాన్న అని పిలిచినట్టు అనిపించింది. నమస్కారం బాబు. నమస్తే అండి. హాయ్ తల్లి. పాపకి జ్వరం తగ్గిందా? నిన్ననే తగ్గిపోయింది బాబు. గుడ్. ఈ బొమ్మని మీరు కొన్నారా? లేదు బాబు, చూస్తున్నానంతే. 500 అంత పెట్టలేను. మీకు కావాలంటే తీసుకోండి. చిన్న పాప కదండి, నచ్చితే తీసుకోండి, డబ్బు నేను ఇస్తాను. బాబు, మీ మంచి మనసుకి సంతోషం. అభిమానం అడ్డొస్తోంది. అర్థమైంది. మీ ఇష్టం. అయితే నేనే తీసుకుంటాను. అలాగే బాబు. అమ్మా, బొమ్మనిచ్చే తల్లి. ఇదిగోండి. ఓకే సార్. వస్తానండి. మంచిది బాబు. అయ్యయ్యో, ఏడవకమ్మా, ఏడవకు. బంగారు తల్లి, ఏడవకురా. బొమ్మను తీసుకెళ్లారని ఏడుస్తున్నావా? డబ్బులు జమ చేసుకుని కొనుక్కుందాంలే గాయత్రి, ఏడవకమ్మా. ఆయన గానవి ఇండస్ట్రీస్ చైర్మన్ విశాల్ బాబు గారు. మీకు కావాలంటే ఈ బొమ్మలన్నీ కొనిచ్చేవారు. పర్వాలేదులే బాబు. అంత సీక్రెట్ గా ఎందుకు పంతులు గారు? పేర్లు అందరికీ తెలిసేవేగా. పిల్లలకి మంచి పేరు సంపాదించాలని, గొప్ప వ్యక్తి కావాలని, ఉజ్వల భవిష్యత్తుని పొందాలని దీవిస్తూ పేరుని వారి చెవుల్లో చెప్పేటప్పుడు నీలాంటి వాళ్ల దిష్టి తగలకుండా ఉండడానికి రహస్యంగా చెప్తారు. ఇప్పుడు అర్థమైంది కదమ్మా. అల్లుడు గారు, మీరు చెప్పండి.
పుండరీనాథం పుండరీనాథం. గానవి గానవి గానవి. బ్రో, నీ కూతుర్ని ఎత్తుకొచ్చిన పాపాన్ని కాస్తైనా కడిగేసుకోవడానికి మీ బిడ్డకి మీరే పేరు పెట్టేలా, మీరే ఉయ్యాల్లో వేసి బారసాల చేసే విధంగా సుమనని ఎలాగోలా కన్విన్స్ చేశాను. మీ దగ్గర పాప గానవి ఎంత ముద్దుగా ఉందో, మీలాగే తనకు బంగారు భవిష్యత్తు ఉండాలి. మావయ్య పద. పద. బ్రదర్స్, పిల్లల్ని ఉయ్యాల్లో పడుకోబెట్టి చిన్నగా ఊపండి. ఒక్క నిమిషం అక్క. నేరుగా ఉయ్యల్లో పడుకోబెట్టకూడదు. ఇటు నుంచి అటు, పైనుంచి బిడ్డనిస్తే అటు నుంచి ఇటు, ఉయ్యాల కింద నుంచి బిడ్డను అందుకున్నాక అప్పుడు ఉయ్యాల్లో వెయ్యాలి. అత్తయ్య గారు, మావయ్య గారు, పెద్దవారు మీరు. బిడ్డను మీకిస్తే తిరిగి మీరు మాకివ్వండి. వినబడింది కదా తిలోత్తమా, పద. అయిపోయింది. ఏమైపోయిందే? టైం అయిపోయింది. పేరు పెట్టడం వరకే నా కూతుర్ని మా అక్కని ఎత్తుకొనిస్తానన్నాను. ఊయల్లో కూడా వేశారు. ఈ కార్యక్రమంలో ఇక్కడి వరకే వారికి అవకాశం ఇస్తానని మా వారికి కూడా చెప్పాను. ఆయన కూడా తలూపారు. సమన, ఇప్పుడు ఏమైందని? పిల్లలు ఉయ్యాల్లోనే ఉన్నారు కదా. ఆ ఉయ్యలనే నేనూపి పచ్చి పెడతానండి. అలాగే సుమన. నైని, ఒక్క నిమిషం. భలే భలే, గాయత్రి పాలు తాగేసింది. నానమ్మ దిష్టి, పెదనాన్న దిష్టి, ఎవ్వరి దిష్టి తగలకూడదు. ముఖ్యంగా ఈ దిష్టి బొమ్మ కసి దిష్టి అస్సలు తగలకూడదు. అసలే దీని కళ్ళు మంచివి కావు. ఏయ్ ఏయ్, ముయ్ ముయ్. బాబుగారు,
ఇక ఆఫీస్కి బయలుదేరండి. మీటింగ్ ఉందన్నారు కదా, ఆ పని చూసుకుని త్వరగా వచ్చేయండి. అలాగే. నాన్నకి టాటా చెప్పు గాయత్రి. చెప్పు టాటా. చెప్పేసింది ఎందుకైనా మంచిది. నీ స్టైల్లో పాపకి కాస్త దిష్టి తినాయి. అలాగే బాబు గారు. రాక ఎండుమిర్చితో దిష్టి తీద్దాం. పద. విశాల్, గిన్నెలో పాలు ఎలా ఇంకిపోయాయి? నిజంగా బొమ్మే తాగిందా? లేదమ్మా, ఇందాక సితారా అంది కదా లాజిక్ లేకుండా మాట్లాడొద్దు అని. నేను మ్యాజిక్ చేశాను. సి ఏయ్, ఏం చేస్తున్నారా మీ మొగుడు పిల్లలిద్దరు? ఏంటి మాయా? బ్రదర్, చిన్న చిన్నగా మ్యాజిక్ చేయడం నాకొచ్చు. కాలేజ్ డేస్లో చేసేవాడిని, అది ఇప్పుడు ఉపయోగపడింది. నా భార్య నయని సంతోషం కోసం నేను ఏం చేయడానికైనా రెడీ. అరచేతిలోకి బౌల్ని తీసుకునేటప్పుడు మీ దృష్టిని మరల్చి ఈ పైపులోకి పాలు వెళ్ళేలా చేశాను. ఇప్పుడు ఆ పాలను తిరిగి బౌల్లోకి పోసాను. దట్స్ ఇట్. ఎందుకు ఇలా చేస్తున్నావు విశాల్? ఏం అవసరం? నా కన్న తల్లికి బెల్లం కలిపిన పాలంటే చాలా ఇష్టం. ఆగాగు, ఎవరు నువ్వు? అది చైర్మన్ విశాల్ బాబు గారిని కలవాలి. అపాయింట్మెంట్ ఉందా? అమ్మ పాల కోసం అపాయింట్మెంట్ ఎందుకయ్యా? అమ్మ పాలేంటి, రాంగ్ అడ్రస్కి వచ్చారు, వెళ్ళండి. అరే బాయ్ సార్, గుస్సా అయితమైంది, నేను మాట్లాడతా. నీ డ్యూటీ నువ్వు చూసుకో. అలాగే సార్, పంపి. మీరు వెళ్ళండి. ఏం పని మీద వచ్చారా శాస్త్రి గారు? నా పేరు జోగయ్య శాస్త్రి. విశాల్ బాబు గారు నన్ను చూస్తే గుర్తుపడతారు. మంచిది. మీకు పని కావాలా, సాయం కావాలా? చెప్పుండ్రి శాస్త్రి సాబ్. విశాల్ బాబు గారికి ఎంతమంది పిల్లలు? ఇద్దరు. ఇద్దరా? అవు శాస్త్రి సాబ్. బాబు పేరు పుండరీనాథం, పాప పేరు గానవి. చాలా సంతోషం బాబు. ఒక్కసారి విశాల్ బాబు గారిని కలిసే ఏర్పాటు చేస్తారా? నా మనవరాలి కోసం మాట్లాడాలి. రెడ్డి గారు, ఓ పని చేయండి. ఈ ఫైల్ మొత్తం ఆడిటర్ గారికి పంపించి రేపు మీటింగ్ పెట్టమని చెప్పండి. ఓకే? ఓకే సార్. రేపు తప్పకుండా అలాగే మీటింగ్ అరేంజ్ చేయాలి. ఓకే. హలో. మీ అదృష్టం బాగుంది శాస్త్రి సాబ్. బాబుగారే బయటికి వచ్చారు. ఒక్క నిమిషం కనుక్కొని వస్తాను. అలాగే. ఆ డీల్ క్లోజ్ అవ్వాలి. యా, ఓకే ఓకే. సాబ్, యా, ఎవరో జోగయ్య శాస్త్రి గారంట మిమ్మల్ని కలవానికి వచ్చారు. సరే రమ్మని చెప్పు. అలాగే. శాస్త్రి గారు, సాబ్ పిలుస్తున్నారు. ఆహా. తీసుకోండి మావయ్య. పిన్ని, మేకప్ వేసుకున్నావా? అవునే, ఎలా గుర్తుపట్టావు? నిన్ను గుర్తుపట్టాను కాబట్టి. బాగా చెప్పావమ్మా. అది జోక్ వేయడం, నువ్వు నవ్వడం బాగుందన్నయ్య మీ వరుస. మూతల మనుషులకే అట్ట పెట్టేలాగా ఉన్న ముఖము అగ్గిపెట్టాలి కాల్చాలని నన్ను అడుగుతారే. ఎవరు అడుగుతారు మోయ? షాపింగ్ మాల్ అల్లుడు, దసరాకి బట్టలు కొందామని వెళ్తున్నాము. ఇంకా 10 రోజులుంది కదా. వాళ్ళు ఇక్కడే సెటిల్ అవుతున్నప్పుడు దీపావళి, సంక్రాంతి, ఉగాది ఇలా అన్ని పండుగలకు ముందే కొనేసుకుంటారనుకుంటా. వాళ్ళకంటే ఇంటితో రక్త సంబంధం ఉంది. నీకేం సంబంధం ఉందే? ఉడుములా గట్టిగా ఖర్చుకొని కూర్చోలేదా?
ఏమైంది కంగారుగా ఉన్నావు? నాగయ్య లోపలికి వచ్చాడేమోనని. నాగయ్య, హూ ఇస్ దట్? ఎవరైతే నీకెందుకే? బిజినెస్ మ్యాన్లకు సవాలక్షణ పనులు ఉంటాయి. పద పట్టు చీర తెచ్చుకుందాం. నాగయ్య అంటే పావు బాబాయ్ గారు. నయని తమాషా చేస్తుందనుకుంటా. కసి సరదాకి చెప్పలేదు. నైని, నాగయ్య బయటే ఉన్నాడనుకుంటా. మనుషులకైనా మర్యాద తెలియకపోవచ్చు కానీ మూగజీవులు పద్ధతి పాటిస్తాయి బాబుగారు. గడప తొక్కడానికి మీ అనుమతి కోసం ఆగిందేమో. హలో, మేం మరీ అంత వెదవల్లా కనిపిస్తున్నావా? ఈయన కేకేస్తే నేనే రాను, పామెలా వస్తుందని విసుక్కుంటున్నాడు. బాబుగారు, లోపలికి రమ్మనండి. అలాగే. నాగయ్య, నాగయ్య, నాగయ్య. సుమనకి ఎలాగో పాలు కూడా రావడం లేదు. వాళ్ళు వీళ్ళ సంగతి అంట గాని నైనమ్మ ఉదాహరణమైన మనస్తత్వానికి ప్రణామం చేస్తున్నా. పాముకి పసిపిల్ల మేనకోడలవడమేంటో, అమ్మ పాలే కావాలని అర్రులు చాచి ఆ బిడ్డకి నైని పాలిస్తాననడమేంటో, ఆ పాలని తీసుకెళ్లడానికి ఈ నాగయ్య రావడమేంటో, ఆశ్చర్యంతో కూడిన భయం వల్ల కలిగిన అద్భుతం అవాక్కయ్యేలా చేస్తోంది. నైని, నాగయ్యకి ఆలస్యం అవుతుంది, పాలిచ్చి పంపించు. అలాగే బాబుగారు. అమ్మో, మొత్తానికి నయని పాలు ఇలా పనికొచ్చాయన్నమాట. ఈ మధ్య తల్లిపాలను కూడా అమ్ముకుంటున్నారు. మాతృత్వాన్ని అమ్మితే మానవత్వాన్ని అమ్మేసినట్టే బావుగారు. నేను మీతో చాలాసార్లు చెప్పాను, నైని సాధారణమైన మనిషి కాదని. భవిష్యత్తే చూడగలదంటే పంచభూతాల్లో మమేకమైన సకల ప్రాణికోటిని మచ్చిక చేసుకోగలదు. భవిష్యత్తులో వచ్చే ఆపదని చూడగలిగినప్పుడు తన బిడ్డ చచ్చిపోతుందని తెలుసుకోలేకపోయిందాంటీ. సుమని చెప్పింది గుర్తుందా? తనకు జరిగే కీడును తప్ప ఇంకెవరికి ఆపద వచ్చినా నయని గుర్తించగలదని. అంటే తన కడుపులో పెరిగిన బిడ్డకు కూడా ఎలాంటి హాని జరిగినా
నైని క్యాచ్ చేయనట్టే కదా మామ. 100% కరెక్ట్. అదే మనకు కలిసి వచ్చింది. తాళి కట్టిన వాడికి ఏదైనా జరిగితే ఆలికి తెలుస్తుంది, కానీ పిల్లకు ఏం జరిగినా తల్లికి తెలియకుండా పోయింది. ప్రాణం పోయిన బిడ్డ గురించి చర్చించుకోవాల్సిన అవసరం లేదండి. ప్రాణం తీసే పాముల్ని సైతం కుందేలు పిల్లల్లా చూసే నాయనితో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. గేలి చేయగలం కానీ గెలవలేము. దానికొంది అంత బలం. అవును మమ్మీ, బిడ్డని పోగొట్టుకుంటే ఏ తల్లైనా ఆ షాక్లో నుంచి బయటపడ్డానికి 6 నెలలైనా టైం పడుతుంది. నైని 6 రోజుల్లోనే ఆది పరాశక్తిలా తయారైంది. మొన్న కసికి దవడ పగిలింది, నిన్న మనకు చావు తప్పింది. దాన్ని రెచ్చగొట్టకూడదు వల్లభ. ఇలాగే పసికందులకు పాలిస్తూ ప్రాణం లేని బొమ్మల్ని లాలిస్తూ మన జోలికి రాకుండా ఉంటే దాని లోకంలో అది మునిగిపోతుంది. ఈలోపు మనం చేయాలనుకున్నది చెయ్యొచ్చు. ఏం చెప్పమంటావు చెల్లే, నా చెల్లే? కంచం నిండా తిని మంచమంతా పడుకునేది, పాడే కావాలనుకుంటుందని అనుకోలేదు చెల్లే. ఊరుకోక్క, ఏడోకక్క, అక్క ఏడోకక్క. పేడనా? పేడగాది బర్రె బ్రేందన పాడే సిటప్ బఫిల కాదు. అర్థమైందిలేండి. 6 అడుగులుండేది, ఆస్తులు కావాలంది. 6 అడుగుల స్థలంలోనే అడ్జస్ట్ అయిపోయిందమ్మో, అయిపోయిందమ్మో. అమ్మో అమ్మో అమ్మో. పాపం వదిన వాళ్ళ చుట్టాలు ఎవరో పోయినట్టున్నారు. సొంత వాళ్ళు పోయినా ఏడవని ఈ రోజుల్లో చుట్టం పోయినా గట్టిగానే ఏడుస్తోందక్క. ఊరుకో అమ్మా, ఊరుకో. నేను మిమ్మల్ని ఓదార్చాలనుకుంటే మీరు నన్ను ఓదారుస్తున్నారా మావయ్య గారు, మావయ్య గారు? అయ్యో దేవుడా. ఇంతకీ చచ్చింది ఎవరు? మీ అమ్మే కదయ్యా మగడా. హే, హే, ఏమైంది మీకు? ఎందుకలా అరుస్తున్నారు? నువ్వు ఇంకా బతికే ఉన్నావా తిలోత్తమా? ఏంటండి ఆ మాటలు? పోయావని హాసిని శోకాలు తీస్తుంటే నిజమేమోనని రూఢీ చేసుకుందామని వచ్చాం. అయితే అత్తయ్య గారు పోలేదా? మీ బెడ్రూమ్లో కాదులేండి. కుదరదు, ఇక్కడే హాల్లోనే ఉండాలి, గాయత్రి పెద్దమ్మకు ధీటుగా. అయితే అత్తయ్య గారికి వాతలు పెట్టండి. మాటలా? ఎందుకే? అబ్బా పెట్టండి పిన్ని, నేను చెప్తాను కదా. అట్లకడ కాల్చుకురానా వదినా? పిచ్చా ఏంటి నీకు? ఆ తిక్కదేదో చెప్తే నువ్వు కూడా తలూపుతావా? వదినన్న దాంట్లో తప్పు లేదమ్మా. గాయత్రి పెద్దమ్మ పులిని చూసి
నక్క వాతలు పెట్టుకుంది అన్నట్టు నీకు వాతలు పెడితే పులిలా అయినా కనిపిస్తావని వదిన ఐడియా. ఐడియా అమలు చేస్తే తోలు ఊడొస్తుంది అల్లుడు. దేవతలతో దెయ్యాలు పోల్చుకుంటే జరిగే పని అదే. మీ మొదటి భార్య దేవత, నేను ఒప్పుకుంటాను. అయితే ఇప్పటికీ దేవతలా ఉండాలని కోరుకుంటాను. సారీ అత్తయ్య, తమరి పుణ్యకాలం అయిపోయింది. గాయత్రమ్మ గారు దేవలోకం నుండి భూలోకానికి మానుష్య రూపేణ అడుగు పెట్టేశారు. అమ్మగారు ఆడపిల్లగా ఎక్కడో ఆడుకుంటూ ఉంటారు. త్వరలోనే మీతో కూడా ఆడుకోవడానికి వస్తారు. పాపం నయనిని చూస్తుంటే ఎలా ఫీల్ అవ్వాలో కూడా తెలియడం లేదు. జాలిపడ్డమే, వేరే దారి లేదు. భ్రమలతో బతికే మా అక్కకి ఊహల్లో తేలాడే హక్కుంది. సోదాయమ్మ సోది సోది చెబుతాను, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను. మీరు నోటికొచ్చినట్టు చెప్పడం కాదు, సోదమ్మ చెప్పేదే కరెక్ట్. ఆవిడెక్కడుందే? ఇంటి ముందు నుంచి వెళ్తున్నట్టుంది, పిలుచుకొస్తానుండండి. ఏం చేయాలనుకుంటున్నావు నైని? న్యాయం. ఎవరికి? నాకే. పిచ్చికి పరాకాష్ట. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థమై చావట్లేదు. సోదమ్మా, వాళ్ళు వీళ్ళు కాదు గాని నేనే దక్షిణిచ్చి పంపిస్తాను, పద. నయనమ్మా, ఆలోచన చెయ్యే తల్లి, నీ ఆశయం నెరవేరతాది. అమ్మా ఆయన చేసేది చేస్తుంది కానీ నువ్వు పదమ్మా. చాలే, నువ్వు పదమ్మా, పద. లే లే మళ్ళీ పద. పదా పద బడిగే. చూసావా హాసిని, నీ వల్లనే ఇదంతా. అమ్మా, వదిన్నేమీ అనద్దు. ఎవరు ఏ తప్పు చేసినా, ఏ పాపం మూటగట్టుకున్నా, నేరాన్ని తారుమారు చేయాలనుకున్నా అది బయటపడక తప్పదు. ఆ టైం వచ్చింది కాబట్టే నైని తనకు జరగాల్సిన న్యాయాన్ని తనే తీసుకురావాలనుకుంటుంది. రాయండి బాబు గారు. కవితలు రాసే మూడు గాని ఆసక్తి గాని లేదు నైని. నేనేమి ఇప్పుడు మీ గుండెకు పరీక్ష పెట్టడం లేదు, మీ బుర్రకు పదును పెడుతున్నాను. మీరు అమెరికాలో చాలా పెద్ద పెద్ద చదువులు చదువుకుని వచ్చారు కదా, తెలివిగా చాకిచక్యంగా రాస్తారని అప్పచెప్పాను. ఇప్పుడు ఏం రాయాలి నైని? ఈ ఇంట్లో వాళ్ళందరి మీద పోలీస్ కంప్లైంట్. అలా చూస్తున్నారేంటి బాబు గారు? నేను అన్నది నిజమే. పోలీస్ కంప్లైంటా? ఎందుకు నైని? అది కూడా ఇంట్లో వాళ్ళందరి మీద? అందరూ అంటే పిల్ల జల్ల పోగేసుకుని కాదులేండి. ఈ ఇంటి కోడళ్ళమైన నేను, సుమన, హాసనక్కలకు ఒకే ఆస్పత్రిలో ఒకే రోజు కాన్పయింది. అప్పుడు ఆస్పత్రికి వచ్చిన ఈ ఇంటి సభ్యుల మీద మాత్రమే చర్య తీసుకోవాల్సిందిగా ఫిర్యాదు రాయమంటున్నాను.
నేనే రాసేయగలను అనుకోండి. కాకుంటే తల్లిగా తల్లడిల్లిపోతున్న నేను ఆర్ద్రతలో ఆరాటంలో అచ్చుతప్పులు రాస్తానేమోనని మిమ్మల్ని రాయమంటున్నాను. క్షమించాలి. నా భర్తగా మీ మీద వల్ల మాలిన ప్రేమ గౌరవం ఉన్నాయి. కానీ నా బిడ్డకి తండ్రిగా మీరు చేయాల్సిన పనులు బాకీ ఉన్నాయని భావించి మీ పేరు కూడా ఫిర్యాదు పత్రంలో ఉండాల్సిందే. రాయండి బాబు గారు. మీ ఇష్టం నాయని. థ్యాంక్స్ అమ్మా. మావయ్య గారు ఒక్క నిమిషం. ఏంటమ్మా? వెళ్తున్న అన్నయ్యని ఆగమన్నావెందుకు? ఎక్కడికి అని మాత్రం అడగద్దు. ఆ సంస్కారాలకేం తక్కువ లేదు. మా అక్కకి అన్నీ తెలుసు. నేను తెలుసుకోవాల్సింది ఏమైనా ఉందేమో, అందుకే ఆగమన్నట్టుంది. చెప్పమ్మా. మావయ్య గారు, మీ పనిని వాయిదా వేసుకుని ఇంకో గంట వరకు ఇంట్లో ఉంటారా? తప్పకుండానమ్మా. అవసరమైతే క్యాన్సిల్ చేసుకుంటాను. అందరూ వచ్చేసారమ్మా. విషయం ఏంటి చెప్పు. కొద్దిసేపట్లో ఇంటికి పోలీసులు వస్తారు బాబాయ్ గారు. పోలీసులా? ఎందుకు చెల్లి? కంప్లైంట్ తీసుకోవడానికి. ఎవరిస్తారని, ఎందుకు ఇస్తారని? కంప్లైంట్ నైని ఇస్తానంది మేడం. ఎందుకన్నది కంప్లైంట్ పరిశీలిస్తే గానీ తెలియదు. ఎందుకా మా అన్నయ్య ఆగమంది? అందరి మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు అందరూ ఉండాలి కదా పిన్ని. పోలీస్ అన్నా, మా ఆయన రాసిన కంప్లైంట్ పేపరు. అదేంటమ్మా, ఇందులో విశాల్ గారి పేరు కూడా ఉంది. మా ఆయన పేరుందా? జగదీష్ గారు, విశాల్ గారు, విక్రాంత్ బాబు, తిలోత్తమ మేడం, వల్లభ, కసి, హాసిని, సుమన. డెలివరీ అయిన రోజు హాస్పిటల్కు వెళ్లిన వాళ్ళందరి పేర్లు రాసున్నాయి. దూర్ మనం వెళ్ళినది కాబట్టి మనం సేఫ్ జోన్ లో ఉన్నాం. కప్పేసి ఉన్న శవాన్ని బయటికి తీసినా నేరమే. అయితే కప్పేసి ఉన్న నిజాన్ని బయటికి తీస్తే నైని లాంటి మహిళలకు వరమే. నేను కేసు టేకప్ చేసుకోవడం అయింది. మీలో ఎవరైనా తప్పు చేసి ఉన్నా, తప్పుడు ఆలోచనలు చేస్తూ ఉన్నా నాకు చెప్తే
ఇంటి పరువు బయటికి పోదు. ఆలస్యం చేసినా నిర్లక్ష్యం చేసినా కస్టడీలోకి వెళితే మాత్రం మళ్ళీ బయటికి రారు. అర్థమైందనే అనుకుంటున్నాను. ఎవరేం చెప్పరు ఇన్స్పెక్టర్. మీ స్టైల్లో మీరు దర్యాప్తు చేయండి. అన్ని విధాలా సహకరించడానికి నేను సిద్ధంగా ఉంటాను. థ్యాంక్ యూ సార్. నాన్నోయ్, తమరి నామం కూడా ఉంది అందులో. తప్పులేదురా, ఎందుకంటే నేను తప్పు చేయలేదురా. సోదమ్మ ఇంట్లోకొచ్చాకి చెల్లికి కేసు పెట్టాలన్న ఆలోచన వచ్చింది. నువ్వు తెచ్చిపెట్టావే తంట. హా? ఆ, ఇలా జరుగుతుంది అనుకోలేదు దుర్ద పిన్ని. ముందు ముందు ఇంకెన్ని చిత్రాలు చూడాలో. సినిమాలు చూడటం ఉండదమ్మా, కటకటాలు లెక్క పెట్టడమే. నేనేం చేయలేదు బాబాయ్ గారు. పోలీస్ అన్నా, ప్రస్తుతానికి మీరు సెలవు తీసుకోండి. మీరిక్కడ ఉండే కొద్దీ గుండె వేగం పెరిగిపోతుంది. ఓకే, ఉంటాను సార్.